సో ఇప్పటివరకు పార్ట్ 1 వీడియోలో మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ గెస్ట్ చేసి ఉంటే, ఈ టెంపుల్ అమ్మపల్లి టెంపుల్ అండి. ఇది చాలా ఫోటోషూట్స్కి చాలా ఫేమస్ టెంపుల్ కూడా. ఇప్పుడు మా ల్యాండ్ ఉంది, ఇక్కడ చూడటానికి వెళ్తున్నాం. సో అమ్మ నేను ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసుకోవడానికి అలా సరదాగా మా ల్యాండ్ కూడా చూద్దాం పదా, దగ్గరలోనే ఉంది కదా అని స్టార్ట్ అయిపోయాము. సో ఊరు చివరిలో ఉంటుంది అనమాట ఈ ల్యాండ్. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మా ల్యాండ్ అనమాట. మేము 20sలో ఉన్నప్పుడు నేను నా హస్బెండ్ కొనుక్కున్నాము. సో ఇప్పుడు ఇది మేము కొన్నదానికంటే 4 to 5 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మేము చాలా ఎర్లీ ఏజ్లోనే సేవింగ్స్తో చేసేసుకున్నాం కాబట్టి, సో మాకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవసరం అయితే తీసేయడము లేదా చిన్న ఫామ్ హౌస్లా కట్టుకోవడమో చేద్దామని అనుకుంటున్నాము. ఆల్రెడీ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మన ల్యాండ్ అనమాట. సో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మేము మాకు పెళ్ళైంది 20sలోనే కాబట్టి మేము మా సేవింగ్స్తో మేము 20sలో ఉన్నప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకున్నాము. అప్పట్లో మాకు చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆ సేవింగ్స్ మొత్తం పెట్టి తీసుకున్నాము. బట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్. ఇట్లాంటివి చేసుకుంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. నాకు తెలియదు ఇప్పటివరకు ఎంతమంది ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశారో. మేము ల్యాండ్స్లో కానీ గోల్డ్లో కానీ బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము అండ్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో కూడా. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటి ల్యాండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. అమ్మ CBCID లాగా మా ల్యాండ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసింది. ఆ తర్వాత పదా ఇంటికి వెళ్ళిపోదా, ఇంక లేట్ అయిపోతుంది అని స్టార్ట్ అయితే అయిపోయాము. ఇది వచ్చేసి కొత్తగా కొత్తవాల్గూడలో స్టార్ట్ అయిపోయిన ఎకో పార్క్. మా ఇంటికి కొంచెం 15 to 20 minutes దూరంలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా హిమాయత్ సాగర్కి ఆపోజిట్లోనే ఉంటుంది. నేను అమ్మ పిల్లల్ని కూడా తీసుకొని ఇంకొక రోజు అలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాం. సో అలా నేను అమ్మ అయితే సరదాగా డే అయితే స్పెండ్ చేసాం. బాయ్.